ఒకసారి నేను ఒక మార్వాడి వ్యక్తిని కలిశాను. ఆయన 40 లక్షల లోన్‌తో 6.5 కోట్ల ఆస్తిని నిర్మించారు. స్టాక్స్ ట్రేడింగ్ కాదండి, ప్రాపర్టీ అమ్మకం కూడా కాదు. ఒక చిన్న బ్యాలెన్స్ షీట్ మైండ్‌సెట్ మాత్రమే. 2017కి వెళ్దాం. వాళ్ళ దగ్గర 70 లక్షల విలువైన ఒక ఇల్లు ఉంది. మిడిల్ క్లాస్ ఏం చేస్తుంది? ఆ ఇంట్లో ఉంటారు. ఆస్తి అలాగే వదిలేస్తారు. జీతం మీద ఆధారపడతారు. కానీ వాళ్ళు ఇంటిని సేఫ్టీగా కాదు, ఒక అవకాశంగా చూశారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తి అమ్మకూడదు, ఉపయోగించాలి అని. లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ తీసుకున్నారు. ఇంటి విలువ 70 లక్షలు, లోన్ ఏమో 40 లక్షలు. ఇల్లు అలాగే ఉంది, కానీ ఇప్పుడు అది డబ్బును తయారు చేయడం మొదలుపెట్టి. ఆశ్చర్యపోకండి, ఆ 40 లక్షలతో వాళ్ళు ఏం చేశారో తెలుసా? గోల్డ్ కొనుగోలు చేశారు. సుమారు 1 కేజీ 300 గ్రాములు. కానీ లాకర్లో పెట్టలేదు, దాన్ని బిజినెస్గా మార్చారు. చిన్నపాటి గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. లోకల్ జ్యువెలర్స్కి సరఫరా చేస్తూ ఆ బిజినెస్ ఇన్కమ్తో లోన్ ఈఎంఐ, ఇంటి ఖర్చులు, జీవనం అన్నీ నడిపారు. వాళ్ళు ఒక రూల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యారండి. ఇన్కమ్ అనేది ఖర్చు కోసం కాదు, పెట్టుబడి కోసం అని. ప్రాఫిట్లో కనీసం 50% మళ్ళీ గోల్డ్ కొనడానికే పెట్టారు. చిన్న మొత్తాలైనా సరే, కానీ ఆపలేదు. అక్కడే మ్యాజిక్ స్టార్ట్ అయింది. మరింత గోల్డ్ అంటే ఎక్కువ ప్రొడక్షన్, ఎక్కువ ఆర్డర్స్, ఎక్కువ ట్రస్ట్, ఎక్కువ లాభం. బిజినెస్ ఆస్తిని పెంచడం మొదలుపెట్టింది. 8 సంవత్సరాల తర్వాత కొత్తగా సంపాదించిన గోల్డ్ ఏమో 1 కేజీన్నర ఉంటే, మొదటి గోల్డ్ ఏమో 1 కేజీ 300 గ్రాములు, మొత్తం కలిపి 2 కిలోల 800 గ్రాములు వచ్చింది. ఇప్పటి గోల్డ్ ధర 17,000 గ్రాముకి వేసుకున్నా కూడా గోల్డ్ విలువ కనీసం 4.7 కోట్లు. ఇక ఇల్లు విషయానికి వస్తే 70 లక్షల నుంచి ఇప్పుడు అదేమో 1.5 కోట్ల నుంచి 2 కోట్లు పలుకుతుంది. అంటే మొత్తం ఆస్తి గోల్డ్ ఏమో 4.7 కోట్లు, ప్రాపర్టీ ఏమో 1.7 కోట్లు, మొత్తం చూస్తే 6.5 కోట్లు. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక 70 లక్షల ఇల్లు మరియు ఒక 40 లక్షల లోన్. చూసారా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆస్తి అమ్మి ఆస్తి మళ్ళీ కొంటారు. అదే మార్వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆస్తిని ఉంచి దాన్ని లెవరేజ్ చేసి మరిన్ని ఆస్తులు నిర్మించడం. గుర్తుపెట్టుకోండి, సంపద అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, మీ ఆస్తులు మీకోసం ఎంత పనిచేస్తున్నాయి అన్నది. మరి మీరేం చేస్తున్నారు? ఆస్తిని వాడుతున్నారా, లేదా ఆస్తి మీకు కేవలం సేఫ్టీగా ఉందా? కమెంట్స్లో చెప్పండి. ఇటువంటి మరిన్ని ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఆధాన్ మనీ మంత్రాను సబ్స్క్రైబ్ చేసుకోండి.